నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు. వైసీపీ పాలనలో 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయిందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. వైసీపీ బాయ్కాట్, అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. అర్జీల పరిష్కారంలో అలక్ష్యం వద్దు, అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి, సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం, పరవశించిన భక్తజనం. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం. త్వరలో కొండపై కొత్త బ్రాండెడ్ హోటళ్లు. ఘనంగా తిరుపతి 895వ ఆవిర్భావ దినోత్సవం. ఒకప్పటి గోవిందపట్నం, నేడు తిరుపతి నగరం. 8 శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని వినిపించారు. సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గత ప్రభుత్వ పాలనపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని ప్రస్తావించారు గవర్నర్ నజీర్. అన్ని అంశాల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని ప్రస్తావించారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయిందని ప్రస్తావించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీలో సూర్యఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయని వివరించారు. ఎంఎస్ఎంఈలకు అండగా ఉన్నామని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మనబడి మన భవిష్యత్తు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా P4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్న గవర్నర్ మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 2 పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేసినట్టు తన ప్రసంగంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామని, ఐఐటీలు, పాలిటెక్నిక్లో 200 స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం, పనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో కరువు అనేది ఉండదన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని వివరించారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని తెలిపారు. మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం చేశామని, అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నట్లు వివరించారు. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్, మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ప్రతిపక్షంగా గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీలో నినాదాలు చేశారు. 10 నిమిషాలకే బాయ్కాట్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలు పెట్టగానే వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. పోడియం వద్దకు వచ్చి నిలుచున్నారు. తొలుత వైఎస్ జగన్ తన సభ్యుల సహా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్కు జగన్ లేఖ రాశారు. అక్కడి నుంచి సమాధానం లేకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది. దీంతో గత సమావేశాలకు జగన్ హాజరు కాలేదు. ఆయనతో పాటు మిగిలిన సభ్యులు కూడా హాజరు కాలేదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని వైసీపీ అంటోంది. అయితే నిబంధనల ప్రకారం ఇవ్వడం కుదరదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో జగన్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు ప్రతిపక్షంగా గుర్తించండి అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేశారు. I had highlighted the misgovernance that took place during the past 5 years, 2019 to 24, which had left behind the state on the brink of financial collapse. The people were informed
about the true extent of damage done to the state by the previous regime through the 7 white papers. These white papers revealed the gross mismanagement of the state finances, diversion of state resources, erosion of state revenue by looting of natural resources, and flawed policies in excise and sand mining, discounting 25 years of future income by diverting the taxes of the government, exorbitant debt level and borrowing at high interest rate, borrowings in violation of Government of India guidelines, diversion of centrally sponsored scheme funds, collapse of irrigation sector by stalling all projects, destruction of energy sector, huge pending liabilities to the tune of 1.3 lakh crore. From the very first day in office, my government, under the visionary leadership of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, has conceptualized Super 6 promises and has steadfastly begun working towards the welfare of the people and the revival of the state, reviving the past glory of brand Andhra. From the previous misrule and misgovernance towards the path of development through an accountable and good governance. We have highlighted the misgovernance years out of 90 future income central sponsored by diverting the taxes of the government by previous regime, exorbitant by leveling liabilities of 9,371 crores. This has triggered further releases from the Government of India for the current and future years. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh, we are clear working towards the welfare of the bills of rupees 10,125 crores relating to irrigation. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. సో దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దామని వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని, ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ సోమస్కందమూర్తి వ్యాఘ్ర వాహనంపై భక్తులను అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది.
వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదిక అవుతుందో ఆ జీవుడి క్రూర పాపకర్మలు, మధుమోహ మాస్తర్యాదులు సంహరించబడతాయి. అనంతరం అర్చకులు స్వప్న తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహా తేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యలపై టీటీడీ పరిపాలనా భవనం ముందు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించి ఎఫ్ఎంఎస్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి లడ్డు, వడ, బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చేటువంటి భక్తులకి సేవ చేస్తున్నా, వీళ్ళకందరికీ కూడా సేవ చేస్తుంటే వీళ్ళకి కనీసం దర్శన సౌకర్యం లేదు, కనీసం అన్నదాన క్యాంటీన్లు భోజనం చేసేటువంటి వసతి లేదు, మహిళా కార్మికులు దుస్తులు మార్చుకోవడం ప్రత్యేక వసతి లేదు. ఇటువంటి సమస్యలతో టీటీడీ కాంట్రాక్ట్ ఎఫ్ఎంఎస్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించమని చెప్పి టీటీడీ చైర్మన్ దృష్టికి, ఈఓ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. ఎఫ్ఎంఎస్ కార్మికుల పట్ల వివక్షత మానండి. సేవ చేస్తున్నటువంటి దృష్టి కాంట్రాక్ట్ కార్మికులకి, ఎఫ్ఎంఎస్ కార్మికుల పట్ల వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు అదే పద్ధతిలో చొరవ చూపాలని, పెండింగ్లో ఉన్నటువంటి లడ్డు, వడ, బోనస్ ఇవ్వాలని సిఐటియుగా డిమాండ్ చేస్తారు. శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే క్రమంలో ఇప్పటికే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అందించే ఆహారంలోనూ అత్యున్నత ప్రమాణాలు టీటీడీ పాటిస్తోంది. తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. ఇందులో ఏపీ టూరిజానికి నారాయణగిరి, అన్నమయ్య భవనం, బాలాజీ రెస్టారెంట్లను కేటాయించారు. సన్నిధానంలోని పెద్ద క్యాంటీన్ను ప్రైవేట్ సంస్థకు కేటాయించారు. మిగిలిన పెద్ద క్యాంటీన్లలో అన్నపూర్ణ, హెచ్విడిసి భవనాలు, జనతా క్యాంటీన్లో 2 భవనాలు వినియోగానికి అనువుగా లేవని వాటి మరమ్మతులపై టీటీడీ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పెద్ద క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరున్న బ్రాండెడ్ హోటళ్లకు కేటాయించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లైసెన్సింగ్ విధి విధానాలు ఖరారు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజుకు వేలాది మంది భక్తులు తిరుమల కొండపైకి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయితే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది.
పేద మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ముందు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చింతామోహన్ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 292 కోట్ల రూపాయలు ఇచ్చాం. 7,008 మంది మహిళలకు, నిరుపేద మహిళలకు, ఒక్కొక్క నిరుపేద మహిళకు 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకు? 2 బెడ్రూముల ఇళ్ళు కట్టించేదానికి. ఆ రోజు మంత్రి, కేంద్రంలో మంత్రి జైరాం రమేష్ కూడా పునాది రాయి వేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ చేతుల మీదుగానే, ప్రధానమంత్రి చేతుల మీదుగానే 292 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫిబ్రవరి 2014లో ఇవ్వడం జరిగింది. ఈ డబ్బు ఎక్కడ పోయింది? ఎవరు తీసుకున్నారు? దేనికి ఉపయోగించారు? మీరు పుణ్యక్షేత్రంలో పేదవాళ్లకు, నిరుపేద మహిళలకు ఇచ్చిన డబ్బుని మీరు ఎక్కడ పంపించారు? ఎందుకు ఆపేశారు? ఇది పెద్ద పాపం. చంద్రబాబు నాయుడు గారు నిన్న పెళ్ళికి వచ్చారు, చిన్న బిడ్డను ఎత్తుకొని అందరికీ చూపించిపోయారు. దానివల్ల ప్రయోజనం లేదు. చిన్న బిడ్డల తల్లులు ఉన్నారు, 7,008 మంది నిరుపేదలు. వాళ్ళ ఇళ్ళు వెంటనే శాంక్షన్ చేయి. నాటి గోవిందరాజపురం నుంచి నేటి తిరుపతి మహానగరం, తిరుపతి ఆధ్యాత్మిక మహానగరం కోట్లాది మంది హిందువులు జీవితంలో ఒక్కసారైనా రావాలనుకునే ప్రదేశం. కలియుగ వైకుంఠనాథుడు దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నగరం ఆవిర్భవించి నేటికి 895వ సంవత్సరంలోకి అడుగిన శుభ సందర్భంగా స్థానికులు వేడుకలు జరుపుకున్నారు. గోవిందరాజ స్వామి ఆలయంలోని గోపురం పైన కూడా మనం చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి చరిత్ర, అదేవిధంగా గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రతినిత్యం పలికే శ్లోకాలలో కూడా తిరుపతి చరిత్ర గురించి ఈరోజు కూడా అది కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. అలాంటి తిరుపతి పుట్టినరోజుని తిరుమల తిరుపతి దేవస్థానం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పని తిరుపతి వాసులుగా మేమంతా కూడా టీటీడీ ఉన్నతాధికారులకి, చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ పాదాల మండపం కాడ నిర్వహిస్తూ వస్తున్నాం. దీనిని ఒక ప్రత్యేకంగా టీటీడీ, ఎందుకంటే తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడమే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం కాబట్టి 890 సంవత్సరాల క్రితం మన తిరుపతి ఏర్పాటైంది. గట్టి దేవరాయలు యాదవ్ గారు, శ్రీ రామాంజాచార్యులు కలిసి ఈ ఊరిని ఏర్పాటు చేయడం జరిగింది. 24 ఫిబ్రవరి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే తిరుపతికి ఉన్న విశిష్టత కానీ ఒక వాటికన్ సిటీకి ఉన్న విశిష్టత కంటే కూడా ప్రపంచంలో తిరుపతికి ఉన్న విశిష్టత చాలా గొప్పది. అటువంటి తిరుపతి నగరం ఏర్పడి నేటికి సుమారు 895 సంవత్సరాలు, 9 శతాబ్దాలు దాటింది. గత దశాబ్ద కాలంగా ఈ తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా తిరుపతి వాసులు అందరూ కూడా ఇక్కడ కలిపి జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒకరున్నప్పుడు అంగరంగ వైభవంగా జరిపించడం, ఇంకొకరున్నప్పుడు లేకుండా కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంపూర్ణ బాధ్యత తీసుకొని ప్రతి సంవత్సరం తిరుపతి పుట్టినరోజు నిర్వహించాలని ఆ రిజర్వేషన్ని తుంగలో దొక్కారు. దాన్ని బయటకు తీసుకురాలేదు. వచ్చే సంవత్సరం తప్పకుండా పుట్టినరోజు వేడుకలు నగరపాలక సంస్థ ద్వారా చేపట్టే విధంగా తోటి కార్పొరేటర్లను, మేయర్ను అందరినీ కలిసి భాస్కర్కి సహకరిస్తామని కూడా తెలియజేసుకున్నాం. అలాగే మనందరం కూడా తిరుపతిలో ఆ రోజు కుగ్రామంలో ఉన్నది 10ల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజు తిరుపతి సంఖ్య తీసుకుంటే 4,60,000 మంది ఉంటారు. పోయే వాళ్ళు నెలకు రోజుకు వచ్చేసి 1,50,000 మంది ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఉన్న వాళ్ళు కూడా మన తిరుపతి పండుగను బాగా ఘనంగా చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు మన తిరుపతి పుణ్యక్షేత్రం పుట్టినరోజు, 895వ పుట్టినరోజు. ఈరోజు కళాకారులు వివిధ వేషధారణలతో, అలాగే నగర ప్రజలు, మామూలుగా మేము శనివారం నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఉదయమే వివిధ వేషధారణలతో మన గోవిందరాజస్వామి మాడా వీధుల్లో ఈరోజు నగర సంకీర్తన చేస్తూ తిరుపతి పుణ్యక్షేత్రం 895వ పుట్టినరోజు వేడుకలను మేము ఘనంగా జరుపుకుంటున్నాము. మనం తిరుపతిలో పుట్టడమే మనకు మహాద్భాగ్యం. ఇక్కడ నివసించడం, ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మనం నివసించడం, మన బిడ్డలంతా చదువుకోవడం, కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా
పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకొని మనం అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నీరు కారుస్తున్నారు. జిల్లా నుండి వచ్చిన అర్జీదారులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకి అర్జీలు ఇవ్వడానికి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని పరిశీలించి రీఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, ఎస్డీసీలు రోజ్మాన్, దేవేందర్ రెడ్డి కలిసి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలకు వచ్చే అర్జీదారులకు అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. నామమాత్రంగానే కుర్చీలు వేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కుర్చీలు ఖాళీగా లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్జీదారులకు సరైన వసతులు కల్పించాలని పలువురు కోరుకుంటున్నారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం పల్లంపర్తి పంచాయతీకి చెందిన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు రాలేదని మీడియా ముందు వాపోయారు. అంతకుముందు ఉన్న ధాన్యానికి రేటు ఇప్పుడున్న ధాన్యానికి చాలా తక్కువగా ఉంది. పల్లింపు రావడం కూడా చాలా తక్కువ అయిపోయింది. అంతకుముందు 4 పుట్లు అవుతున్నాయి, ఇప్పుడు 2, 3 అటు వచ్చేసినాయి. దాని తగ్గట్టు కూడా పుట్టికి 5,000 రూపాయల లెక్కన రేటు తగ్గిపోయింది. ఆ మద్దతు ధర మాకు ఇప్పించాలని కోరుతున్నామని మేము భావిస్తున్నాం. అంతకుముందు పుట్టికి 24,000 రూపాయలు ఇస్తున్నారు పీబీటీలకి. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 10 మంది, నేరుగా మరో 28 మంది వచ్చి వినతులను అందించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇండ్లను వారికి ఇప్పించాలని మాజీ ఎంపీ చింతామోహన్ కోరారు. గొల్లవాని గుంటలో ఇంటింటి చెత్త సేకరణ చేయించాలని, సుందరయ్య నగర్లో రోడ్లలో గుంతలు పూడ్చాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని తిరిగి ఇప్పించాలని, ఎస్వి పూర్ హోం వద్ద మురుగునీరు ఇండ్లపైకి వస్తున్నాయి అరికట్టాలని, తిలక్ రోడ్ నందు యూడీఎస్ కాలువలో చెత్త పేరుకుపోయింది తొలగించాలని, సుభాష్ నగర్ నందు విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని, కోటకొమ్మల వీధిలో ఏర్పాటు చేసుకున్న మెస్కు ట్రేడ్ లైసెన్స్ ఇప్పించాలని, ఎంఆర్పల్లి ఉల్లిపట్టెడ వద్ద 50 సంవత్సరాల క్రితం నిర్మించిన కాలువ శిథిలావస్థకు చేరుకుందని మరమ్మతులు చేయాలని కోరారని తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏడీ బిల్డింగ్ను విద్యార్థులు ముట్టడించారు.
అదేవిధంగా గతంలో ఏ యూనివర్సిటీలకి ఆ యూనివర్సిటీలకి కామన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అదే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నారా లోకేష్ గారు చెప్పారు. ఈరోజు నారా లోకేష్ గారు విద్యార్థులకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేవలం రాజకీయ పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ కార్యకర్తలను తయారు చేసుకోవడానికి, కాపాడుకోవడానికి మాత్రమే కృషి చేస్తున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దాన్ని రద్దు చేయాలా, అదేవిధంగా జీవో నెంబర్ 70 రద్దు చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలకు పన్నులు విధించాలని, చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 43, 44 వార్డులలో కార్పొరేటర్ నారాయణ హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ఖాళీ స్థలాలలో అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు ఆ స్థలాలను పరిశీలించి పన్నులు వేసి పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పలు చోట్ల డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే ఆగిపోవడం వలన దోమలు పెరిగి ఇబ్బందులు వస్తున్నాయని, వెంటనే వాటిని శుభ్రం చేయాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. అలాగే మరమ్మతులకు గురైన డ్రైనేజీ కాలువలను సరిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ మరింత పక్కాగా చేపట్టాలని తెలిపారు. మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని ఉపకులపతులు అప్పారావు, రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో విశ్వవిద్యాలయ గ్రాంట్స్, కామన్స్ మరియు ఐకేఎస్ డివిజన్, విద్యా మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ సహకారంతో కెపాసిటీ బిల్డింగ్పై 6 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి అప్పారావు, వేదిక్ విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జ్ఞాన వ్యవస్థలలో 1,00,000 మందికి పైగా అధ్యాపక సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, భారతీయ జ్ఞానం యొక్క నిధిని ప్రధానమంత్రి విద్యల్లోకి అనుసంధానించడం భారతీయ ఆలోచన యొక్క గొప్ప వారసత్వం నుండి తెలుసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. అండ్ వీ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. మన ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్స్ వాల్యూస్ మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాము. బికాజ్ వెస్టర్న్ కంట్రీస్ అంతా ఆల్రెడీ మన ఇండియన్ వేదాస్ కానీ, తర్వాత మన ఇండియన్ ట్రెడిషన్స్ కానీ, మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ కానీ వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాము. అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బ్రింగ్ అవర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ లైక్ అగ్రికల్చర్ అయితేమి అండ్ వైద్యం అయితేనేమి, మనకి చరక సంహిత, ఇవన్నీ మనకి చాలా పురాతన వైద్య గ్రంథాలు, ఆయుర్వేదం, ఆధునిక సైన్స్కి సంబంధించినటువంటి అంశము అందులో ఉంది అనేటువంటిది కాదు. అది ఒక విశిష్టమైనటువంటి విధానం అక్కడ ఉన్నది. దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి దాన్ని మనం గమనించాలి. గమనించినట్లయితే నైతిక పురోభివృద్ధి ఉంటుంది, భౌతిక పురోభివృద్ధి ఉంటుంది, అన్ని రకాలైనటువంటి పురోభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ఒక సరైనటువంటి సమయం. దేశంలోని రైల్వే రిటైర్డ్ స్టేషన్ మాస్టర్లంతా ఒకే వేదికపై వచ్చి వారి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ స్థాపించి 2వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి నందు ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. అసోసియేషన్ కార్యవర్గం మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన స్థానిక పిఎల్ఆర్ గ్రాండ్ హోటల్ నందు తమ కుటుంబ సభ్యులు దాదాపు 400 మందితో కలిసి తమ భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించబోతున్నామన్నారు. చెప్పినట్లుగా స్టేషన్ మాస్టర్లకి రావాల్సినటువంటి అప్గ్రేడేషన్ ఎంఏసిపి అంటారు. అందులో ఇంప్లిమెంటేషన్ డేట్ ప్రెసిడెంట్ గారు సర్క్యులర్ పే కమిషన్ అప్రూవ్ చేసిన తర్వాత కూడా జనవరి 1, 2016 నుండి ఇంప్లిమెంటేషన్ జరగాల్సింది పోయి 16 ఫిబ్రవరి 2018 నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఈ 26 నెలలు 26 మంత్స్, ఈ 26 నెలల్లో మేమందరం మనం రిటైర్ అయిన వాళ్ళం. మా అందరికీ చాలా పెద్ద లాస్. ఈ లాస్ దగ్గర 15-20 లక్షల వరకు వెళ్ళింది. ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తులపై ఉచిత అవగాహన సదస్సు వెల్కమ్ ధన్వంతరి పేరిట తిరుపతి యూత్ హాస్టల్లో సోమవారం నిర్వహించారు.
ధన్వంతరి వారి ఉత్పత్తులను దాని వలన శరీరానికి కలిగే ప్రయోజనాలపై వివరించారు. షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఈ ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చునని పిలుపునిచ్చారు. ప్రజలకి భారతదేశ మూలాల వైపు, మన పురాతనమైన పెద్దలు అనుసరించినటువంటి విధానాల వైపు తీసుకువెళ్ళి సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఎలాంటి పద్ధతులు మార్చుకోవాలి, ఎలాంటి అవగాహన కల్పించుకోవాలి, జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేటిది, ఆహారం అంటే ఏంటి, మెడిసిన్ అంటే ఏంటి, జబ్బులు అంటే ఏంటి, వాటిపైన మేము ట్రైనింగ్లు పొంది మా కంపెనీ ద్వారా మేము తద్వారా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం అనేటువంటిది ప్రధాన ఎజెండాగా మేము ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో, లోపాలు ఉన్నాయో, మా యొక్క ధన్వంతరి ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ద్వారా, ఫుడ్ సప్లిమెంట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ద్వారా కొన్ని వందల వేల మందిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం అనేటువంటిది, తయారు చేయడం అనేటువంటిది మా కంపెనీ ఒక ఎజెండాగా చేసుకొని ముందుకు వచ్చారు. కనుక శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం వికృతమాల గ్రామానికి చెందిన చింతల చెరువు లక్ష్మీదేవికి చెందిన 4 ఎకరాల 50 సెంట్లు, ఆర్కే మార్కండేయులకు 4 ఎకరాల 37 సెంట్లు గత ప్రభుత్వంలోని పాలకులు నిర్లక్ష్యం కారణంగా భూమిని కోల్పోయారు. సర్వే నెంబర్ 132/5/6 8 ఎకరాల చిల్లర ల్యాండ్ అది. మేము పాపనాయుడుపేటలో ఉన్న బీసీ కాలనీలో మా హౌస్ ఉండింది ప్రీవియస్. మా ల్యాండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మన ఈయన జగనన్న కాలనీకి అనేసి తీసేసుకున్నారు. ఎటువంటి ఇంటిమేషన్ కానీ, కనీసం ఎటువంటి ఏది కానీ నాకు చెప్పకుండా తీసేసుకున్నారు. మొత్తం సైట్ అంతా టోటల్గా జగనన్న కాలనీ వేసినారు. వితౌట్ ఇంటిమేషన్ లేకుండా ఇచ్చారు. వాళ్ళకి నష్టపరిహారం కానీ కనీసం ఇంటిమేషన్ లేదు. చిత్తూరు తచ్చూరు రహదారిలోని ముట్టుకూరు గ్రామానికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు తచ్చూరు నేషనల్ హైవే NH 716B భూములు కోల్పోయిన రైతులు మేమందరం. భూములు ఇచ్చిందే కాకుండా మా పొలాలకి, మా ఊరికి దారి లేకుండా చేస్తున్నారు. దానికోసం అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి ఇచ్చాము, పీడీ గారిని కలిసాము, పీడీ గారికి ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారికి కూడా ఇచ్చి మా ఊరికి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ కల్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళ భూముల్లోకి వెళ్ళడానికి దారి లేదు. ఆ దారిని కల్పించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వెదురుకుప్పం మండలం మాత్మ అంబాపురం గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి ఆ భూమిని ఆక్రమించుకొని మాకు దారి లేకుండా చేశారు. మేము దానికి ఆర్డీఓ సార్కి, కలెక్టర్ సార్కి అర్జీలు ఇచ్చాము. అర్జీలు ఇస్తే ఆర్డీఓ సారు, ఎంఆర్ఓ సార్ వచ్చి మాకు దారి ఇప్పించారు. అప్పటి నుంచి వాళ్ళు మా పైన పగబట్టి మా ఆయన హ్యాండిక్యాప్డ్ సార్, కొట్టలేకుండా ఉంటే ఆయన్ని కొట్టి దొల్లిచ్చి కాల్ చేస్తాము, పొడి చేస్తామని బెదిరించి గండ్లు ఎత్తుకొచ్చి చూపించి వాట్సాప్లలో పెట్టి గండ్లు వాళ్ళు వాలంటీర్ సరిత భర్త ఇద్దరు కొట్టి, పళ్ళు రాళ్ళు కొట్టి, చెవంత రక్తం వచ్చి కారుతాను సార్, ఏళ్ళు ప్యాచర్ సార్, ఇరిగిపోయింది సార్, ఆపరేషన్ చేయాలి ఏళ్ళు, ఇట్లంతా చేసి మా ఆయన్ని కొట్టి బెదిరిస్తున్నారు. మా ఊరు వాలంటరీ ఆమె భర్తను గురించి మాకు రక్షణ కావాలి. అతను మిలిటరీలో పనిచేస్తారు సార్. మేము అదావిని ఆవులు పట్టుకోమాతా అంటే ఈ దారి వెళ్ళినారంటే బుల్లెట్లు తెచ్చి నేను కాల్ చేస్తానని మమ్మల్ని బెదిరిస్తారు సార్. మేము ఎట్లు సార్ బతకాలా? మా పిల్లకాయలు ఎట్లు సార్ మేము చదివించుకోవాలా? మా భవిష్యత్తు నిర్మించుకుంటా అంటే వాళ్ళు ఆ విధంగా చేసినారు సార్. సార్ ఆ దారిలో వెళ్తే నిండు గర్భవతిని చూడకుండా బూతులు మాట్లాడుతూ నోటుకొచ్చి నిన్ను మాట్లాడుతూ వెళ్తున్నారు సార్. నా భర్తకి ఇవన్నీ ఫోటోలు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. గర్భవతిని కూడా లేకుండా నాకు చాలా భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది సార్. ఎట్లు బతకాలి సార్? మా చేతిలో మేము షెడ్ వేసుకుంటుంటే వాళ్ళ బాధ ఏం సార్? మీరే చూడాలి, మీరే రక్షణ కల్పించాలి సార్. పుట్టింది ఆర్మీలో ఉండే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి సార్. ఈ ఫోటోలు పెట్టి బెదిరిస్తున్నారు సార్. నా భర్తకు ఫోటోస్ పెట్టి మాకాంబాపురం సార్, మరీ చూపిస్తారు. అమ్మాయిలు ఉన్నారని కూడా గౌరవం లేకుండా సార్ అతను. జిల్లా కేంద్రమైన చిత్తూరు సమీపంలో కలెక్టర్ కార్యాలయం రహదారిలో వైన్ షాప్ ఎత్తివేయాలని నిరసిస్తూ శివాజీనగర్ గ్రామానికి చెందిన మహిళలు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. కొత్తగా వైన్ షాప్ పడింది. ఆ వైన్ షాప్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. బాటిల్ తీసుకొని ఇళ్ళ కాడికి వచ్చేస్తూ ఉన్నారు. ఇళ్ళ వెనకాల ఉండే ఖాళీ ప్లేసెస్లో మందు కొట్టేసి రోడ్లోనే పడిపోతూ ఉన్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మాకు వైన్ షాప్ని ఇక్కడ లేకుండా దూరంగా పెట్టాలని కోరుతా ఉన్నాం. 1 వీక్ అవుతుంది. యాక్చువల్గా అది యాక్సిడెంట్ జోన్. రోడ్లు ప్రాపర్గా లైట్లు లేవు. నైట్ టైంలో తాగేసి పడిపోయి ఉంటారు. చాలా ఇబ్బందిగా ఉంది లేడీస్కి వెళ్ళేదానికి వచ్చేదానికి అంతా. బ్యాక్ సైడ్ హౌసెస్ ఉంది,
ఇంకా వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, దానివల్ల అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అందువల్ల చాలా ప్రాబ్లంగా ఉంది సార్. మా దగ్గర డబ్బులు కూడా అడుగుతూ ఉన్నారు వచ్చి. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి రోడ్డు మార్గం ద్వారా సీతమ్మ నగర్ మార్గంలోని బాలాజీ హోమ్ స్టేకి ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆయనకు బాలాజీ హోమ్ స్టే అధినేత కుంటముక్కల కుమార్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా రావడం సంతోషంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఇంతటి చక్కటి ఆతిథ్యం కల్పించిన కుంటముక్కల కుమార్ నాయుడును ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి అభినందించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,089 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు వైసీపీ పాలనలో 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయిందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. వైసీపీ బాయ్కాట్, అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. అర్జీల పరిష్కారంలో అలక్ష్యం వద్దు, అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి, సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం, పరవశించిన భక్తజనం. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం. త్వరలో కొండపై కొత్త బ్రాండెడ్ హోటళ్లు. ఘనంగా తిరుపతి 895వ ఆవిర్భావ దినోత్సవం. ఒకప్పటి గోవిందపట్నం, నేడు తిరుపతి నగరం 8 శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.